సూక్ష్మములో మోక్షము హోమియోపతి వైద్యం. హోమియోపతి వైద్యం గురించి మనం విశ్లేషణాత్మకంగా చూద్దాం. రోగి, రోగము, ఔషధము ఈ మూడు అంశాలకు హోమియోపతిలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అంటే రోగికి ఉంటుంది, రోగానికి ఉంటుంది, ఔషధానికి ఉంటుంది. ఈ మూడు అంశాలని హోమియోపతి ఎక్కువగా గుర్తిస్తారన్నమాట. స్వస్థత, అస్వస్థత, వ్యాధి అనే రోగపరంగా కాక రోగిపరంగా విశ్లేషించాలన్నది హోమియో వైద్యం యొక్క ముఖ్య సూత్రం అన్నమాట. అంటే స్వస్థత, అస్వస్థత, వ్యాధి అనేవి రోగపరంగా కాక రోగిపరంగా విశ్లేషించాలి అన్నది హోమియో వైద్య మౌలిక సూత్రం అన్నమాట. సూక్ష్మమైన హోమియోపతి గుళికతో అనితర సాధ్యమైన క్యాన్సర్ లాంటి వ్యాధులను సైతము మోక్షం కల్పించే అవకాశం ఉందనడం. అంటే చిన్నదే ఉంటుంది హోమియోపతి గుళిక, కానీ అనితర సాధ్యమైన క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా తగ్గిస్తుంటుంది. దాదాపు 2.5 శతాబ్దాల క్రితం జర్మనీలో పుట్టిన డాక్టర్ శామ్యూల్ హోమియో కృషి ఫలితంగా నేడు పురుడు పోసుకుని ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన వైద్య విధానమే హోమియోపతి. హోమియోపతిలో ప్రతి వ్యక్తి కూడా భిన్నమైన వ్యక్తే. వ్యాధితో పాటు అతని వ్యక్తిత్వం కూడా ముఖ్యమే. ఉదాహరణకు అందరి సమస్య ఉబ్బసం లేదా ఆయాసం కావచ్చు, కానీ దాని వెనక పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వాటిని గుర్తించి వ్యక్తిని అర్థం చేసుకుని దాని ఆధారంగా వ్యాధిని సమూలంగా నయం చేయడం ఈ విధానంలో ప్రత్యేకత. అంటే ఇప్పుడు ఆస్తమా అన్నది, ఆయాసం, ఉబ్బసం అన్నది వ్యక్తిని బట్టి మారుతుంటుంది అనమాట. కొంతమందికి ఫ్యాక్టరీలో కర్మాగారాల్లో పనిచేయడం వల్ల ఆయాసం, ఉబ్బసం రావచ్చు. కొంతమంది చెడు వాతావరణంలో ఉండడం వల్ల కూడా రావచ్చు. కొంతమందికి వంశపారంపర్యంగా ఆయాసం, ఆస్తమా రావచ్చు. దాన్ని గుర్తించి రోగాన్ని తగ్గించే విధంగా మందులు మోతాదుల్లోని ఇచ్చి అతను రక్షిస్తుంది అన్నమాట. అందుకే రోగపరంగా కాక రోగిపరంగా విశ్లేషిస్తుంది అన్నమాట. స్వస్థత, అస్వస్థత, వ్యాధి అనే కారకాలని చూస్తుంటుంది అన్నమాట ఇది. అలాగే రోగాన్ని తగ్గించడానికి మందులు మోతాదు అతి సూక్ష్మంగా ఉండాలని ప్రతిపాదించే హోమియో మోతాదు కూడా తగ్గించాలని చెప్పారన్నమాట. ఆ రకంగానే మందులు తయారు చేసి వ్యాధి నివారణ కలిగించి అద్భుతమైన ఫలితాలను చూపించారు ఆయన. ఔషధాల వలన అవాంఛనీయ దుష్ఫలితాలు తలెత్తకుండా ఉండేందుకు వాటిని ప్రత్యేక పద్ధతిలో పల్చన ప్రోటీనలైజేషన్ చేసి వాడడం మొదలుపెట్టారు. అంటే ఔషధాల వల్ల అవాంఛనీయ దుష్పరిణామాలు రాకుండా ఆయన ఈ మందులు తయారు చేయించారన్నమాట. ప్రతి పదార్థానికి భౌతిక రసాయన ధర్మాలే కాక వైద్య ధర్మాలు కూడా ఉంటాయని గ్రహించారన్నమాట. ఎందుకు పనికిరానిదిగా భావించి ఇసుక నుండి కూడా తయారు చేస్తున్న సైలీసియా హోమియోపతిలో సర్జన్గా పనిచేస్తుంది. మనం నిత్యం వాడుకున్న ఉప్పు నుండి తయారు చేసిన నెట్రామ్యూర్ క్యాన్సర్ సైతం మందుగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎందుకు పనికిరాని మనం భావించి ఇసుకను కూడాను హోమియోపతిలో సర్జన్గా వాడుతుంటారు అన్నమాట. ఇక ఉప్పును కూడాను నెట్రామ్యూర్ క్యాన్సర్ సైతం కూడా మందుగా వాడతారు అన్నమాట. ఒక ఔషధ ఆరోగ్యవంతుల్లో ఏ వ్యాధి లక్షణాలు సృష్టిస్తుందో ఆ లక్షణాలు గల రోగికి అదే ఔషధాన్ని సూక్ష్మ రూపంలో ఇచ్చినట్లయితే స్వస్థత చేకూరుతుంది. ఒక ఔషధం ఆరోగ్యవంతునికి ఏ వ్యాధి లక్షణం సృష్టిస్తుందో ఆరోగ్యవంతుల్లో ఏ వ్యాధి లక్షణం సృష్టిస్తుందో ఆ లక్షణాలు గల రోగికి అదే ఔషధాన్ని సూక్ష్మంగా ఇచ్చినట్లయితే స్వస్థత చేకూరుతుంది. అంతేకాకుండా ఔషధ ధర్మాలకి నిర్ధారణకు ఆ మందులను ముందుగా మానవులపై మాత్రమే ప్రయోగించి చూడడం అన్న విధానానికి పునాది వేసింది హోమియో వైద్యం. అంటే ఔషధ ధర్మాల నిర్ధారణకు ఆ మందులను ముందుగా మానవులపై మాత్రమే ప్రయోగించి చూడడం అన్న విధానానికి పునాది వేసింది హోమియోపతినే. ఇప్పుడు ఏ వైద్య విధానంలోనైనా ఒక ఔషధ తుది పరీక్షలు మనిషి మీద జరిపిన తర్వాత మార్కెట్లో విడుదల చేయడం జరుగుతుంది. ఇలాంటి దానికి పునాది వేసింది హోమియోపతి. అందుకని హోమియోపతి అనేది రోగి, రోగము, ఔషధము అనే మూడు అంశాలను హోమియోపతిలో ప్రత్యేకంగా గుర్తించి చేస్తుందన్నమాట. సూక్ష్మంలో మోక్షం అన్నమాట ఈ హోమియోపతి అంటే, హోమియోపతి వైద్యం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.